జనాల్ని ఇబ్బంది పెట్టకుండా, లేదంటే ఒక వర్గాన్నో ఎవరినో ఇంకొక వ్యక్తున్నో ఇబ్బందికి క్రియేట్ చేయకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం జనాలు ఎంతవరకు ఇది అంటే ఈ క్యాస్ట్ ఇవన్నీ కూడా చూస్తూనే వస్తున్నాం సార్. ఇవన్నీ కూడా రియాలిటీ. రోజు పేపర్లో చదువుతున్నాం, న్యూస్ పేపర్లో చూస్తున్నాం. ఒక సినిమాగా ఈ దండోరా త్రూ ఆడియన్స్కి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? బేసిక్గా ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ అండి. దాని చుట్టూ జరిగేటటువంటి అంశాలు గతాన్ని గుర్తు చేస్తుంది, గాయాన్ని గుర్తు చేస్తుంది, భవిష్యత్తు ఎలా ఉండాలో చెప్తుంది. ఈ అంశాల చుట్టూ తిరిగి ఒక ఎమోషనల్ డ్రామా దండోరా. మీరు అన్నట్టు హార్డ్ హిట్టింగ్లు ఉంటాయి, అయ్యో పాపం అని ఉంటుంది, ఛా అని ఉంటుంది, నిజంగా ఈ సమాజం బతుకుతున్న బతుకు నిజమేనా అని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలా రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. అది రిసీవ్ చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, చేసుకోకపోతే ఒక రకంగా ఉంటుంది. అదే హిట్, అదే ఫ్లాప్, అంతే. బట్ ఒక ప్రత్యేకించి ఒక వర్గానికి కానీ ఒక వ్యక్తులకు కానీ ఆపాదించుకునే అవకాశాలు ఎంతవరకు ఉండదు? అది ప్రతి సినిమాలో ఉంటుందండి, ప్రతి సినిమాలో ఉంటుంది. కొన్ని ఐడెంటిఫై చేసుకుంటారు, కొన్ని చేసుకోరు, కొన్ని ఇబ్బంది పడతాయి, మళ్ళీ సమాజంలో వర్గాలుగా మారుతాయి. దాని మీద డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ నడుస్తాయి. ఓకే. మరి దీంట్లో ఎంతవరకు ఛాన్స్ ఉందో నాకు తెలియదు.